హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పంచదార లేకుండా పాలు అండ్ బెల్లంతో రవ్వ కేసరి చేశాను. పిల్లలు ఎక్కువ స్వీట్స్ ఇష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు అడిగిన ప్రతిసారి షుగర్తో చేసిన రెసిపీ పెట్టడం అంత మంచిది కాదు కదా. అందుకని నేను ఇక్కడ ఇలా ట్రై చేశాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసి నెయ్యిని హీట్ అవ్వనివ్వాలి, అంటే కరిగి వేడవనివ్వాలి. అలా వేడైన నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకులు అండ్ బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇక్కడ. వీటిని లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసి మరి కాస్త ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన వీటిని వేరొక బౌల్లోకి సపరేట్ చేసేస్తున్నాను. సపరేట్ చేసుకొని దీనిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఒక కప్పుతో ఒక కప్ అంతా బొంబాయి రవ్వని వేసి లైట్గా లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ రవ్వని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ రవ్వని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగేలోపు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్ అంత తరిగిన బెల్లం వేసుకున్నాను. వేసి అందులో ఒక పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరుగుతూ ఉండిద్ది. ఈలోపు మనం పక్కనున్న రవ్వను కూడా కలుపుకుంటూ బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసేస్తున్నాను. పాకం ఏం అవసరంలా, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఇదే బౌల్ని ఒకసారి కడిగి మనం తీసుకున్న అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోస్తున్నాను నేను ఇక్కడ. 3 కప్పులంత వాటర్ పోసి ఇందులోనే 2 యాలకులు కచ్చాపచ్చిగా దంచి వేసాను అండ్ పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసి వాటర్ని మరగనివ్వండి, అంటే బాయిల్ అవ్వనివ్వండి. అలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి రవ్వ చూద్దాం. రవ్వ ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇలా వేగిన రవ్వలో కలర్ చేంజ్ అయింది కదా రవ్వ. ఈ రవ్వలో మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కాగబెట్టుకున్న ఆ వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ పోసి అది ఊరికే దగ్గర పడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసి తిప్పాలి, బాగా కలుపుకోవాలి. అండ్ రవ్వ వాటర్ అంతా బాగా కలిసి దగ్గర పడుతున్నట్లుగా ఇలా చూడండి, వీడియోలో చక్కగా కనపడుతుంది, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ కూడా వేసేసాను. వేసి ఇంకొక 1 మినిట్ పాటు బాగా కలుపుకున్నాను. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోనే 1 కప్ అంతా పాలు వేయడం వల్ల ఈ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది, క్రీమీగా బాగుండిద్ది. ఇలా పాలు కూడా వేసి ఇక ఆల్మోస్ట్ ఇది దగ్గర పడిపోతుంది. ఇలా 2 మినిట్స్ పాటు, 2 మినిట్స్ అవసరం లేదు, 1 మినిట్ పాటు కలుపుకోవాలి. మూత పెట్టి జస్ట్ కొంచెం దగ్గర పడ్డాక అంతా ఒక 50 సెకండ్స్ పాటు మూత పెట్టుకుంటే చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి, అంటే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది, అంటే దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపి
ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవడమే. ఇంక రెడీ అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా కొత్తగా అండ్ చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలు చాలా చక్కగా తినేశారు. మీరు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.